షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ధ్యానాంశం బివేర్ ఆఫ్ డాగ్స్, బివేర్ ఆఫ్ డాగ్స్. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయం ప్రస్తావించాడు. ఆ కాలం ముందు అన్యులను కుక్కలతో పోల్చేవారు. యూదులు ఆ రీతిగా హీనంగా చూసేవారు. పూర్వకాలం ముందు కుక్కలు పెట్ డాగ్స్ ఉండేవి కాదు. ఈనాడైతే మనం పెట్ డాగ్స్ ఉంచుకుంటున్నాం, ఇంట్లో ఉంచుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పుడే పరిస్థితి వేరు. అవన్నీ కూడా వీధి కుక్కలుగా ఉండేవి. యేసు ప్రభు కూడా ఈ విషయం ప్రస్తావించాడు. కనాను స్త్రీ కుమార్తె విషయంలో ప్రభును ప్రాధాన్యపడినప్పుడు ప్రభు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ స్థితిగతులలో వారిని అన్యులను కుక్కలతో పోల్చేవారు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ సందేశం అందిస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు జీవించిన కాలం నేటి కాలం కూడా అదే రీతిగా ఉన్నది. అనగా ద గాస్పుల్ ఆఫ్ లీగలిజం, లీగలిస్టిక్ గాస్పుల్ వారు ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కుక్కలు ఎవరు? హూ ది డాగ్స్? అన్యులా? కానే కాదు. పాల్ స్పీక్స్ అబౌట్ జుడాయిజర్స్ యాజ్ డాగ్స్. యూదా మతస్థులను అనగా ధర్మశాస్త్రం అవలంబిస్తూ పాటిస్తూ వాటిని పాటించవలసిగా నిర్బంధిస్తూ హింసించే ప్రవృత్తి గల యూదా మత ప్రవిష్టులను ప్రభు ఎంతగానో ఖండించాడు. అపోస్తలుడైన పౌలు కూడా వారిని ఖండించాడు. మీరు మోయలేని భారాన్ని మోపుతుండని ప్రభు అన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా వారి గురించి ప్రస్తావించి యేసు ప్రభు రక్షణ కార్యం సంపూర్తి చేశాడు. The finished act of Christ on the cross of Calvary, the redemption is full, is complete. ఆ ప్రభు రాకడలో కంప్లీట్గా అది పూర్తవుతున్నది. కానీ ఈ యొక్క యువత మత ప్రవిష్టులు, ద టీచర్స్ ఆఫ్ లార్డ్ టీచింగ్ ద గాస్పుల్ ఆఫ్ లీగలిజం, యాడింగ్ సంథింగ్ టు సాల్వేషన్ దట్ క్రైస్ట్ హస్ సెక్యూర్డ్ ఆన్ ద క్రాస్ బై షెడ్డింగ్ హిస్ ఓన్ బ్లడ్. యేసు తన శిలువ రక్తంలో ఆయన రక్షణ ప్రసాదించాడు. దానికి అదనంగా అది సంపూర్తి కావాలంటే షుడ్ డూ సమ్ థింగ్స్, కొన్ని విషయాలు చేయాలి. షుడ్ డూ గుడ్ వర్క్స్, దట్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర కార్యాలు మీరు జరిగించినట్టయితే, శరీర సంబంధ కార్యాలు జరిగించినట్టయితే, మంచి కార్యాలు జరిగించినట్టయితే మీ రక్షణ సంపూర్తి అవుతుంది. ఇది అగేన్స్ట్ ద గాస్పుల్, అగేన్స్ట్ ద బైబుల్. బైబిల్ థియాలజీకి ఇది వ్యతిరేకమైనది. ఎవరు కూడా ప్రభు రక్షణ కలపలేరు. అది సంపూర్తి అయినది. అది ప్రభు ఇట్ ఫినిష్ అన్నాడు. రక్షణ కార్యం ప్రభు ఆయన పూర్తి చేశాడు, వచ్చేది ప్రసాదించాడు. దాని కొరకు ఎవరు మంచి కార్యం చేయనక్కర్లేదు. రక్షించబడిన వారు మంచి కార్యం చేయాలి. కానీ రక్షించబడిన తర్వాత కూడా ఆ రక్షణకు అది కంప్లీట్ కావాలంటే మీరు కొన్ని కార్యాలు చేయాలి. అనగా ధర్మశాస్త్రం అనుసరించాలి. ప్రభు ధర్మశాస్త్రం విమోచించాడు, తను లోబడి అని విమోచించాడు, సంపద నెరవేర్చాడు. కొట్టిపేట రాలేదు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చిన ప్రభు వచ్చాడు, నెరవేర్చాడు. ఇక కృపాయుగంలో ఉన్నాం, కృపగా రక్షించబడ్డాం. కానీ ఇంకా మీరు సంప్రదాయాలను పద్ధతులను పాటించాలి, పాటిస్తే కానీ మీ రక్షణ పూర్తవుతుంది అంటూ వారు కొత్త సిద్ధాంతాన్ని లేవనెత్తారు. కాబట్టి వారు ఉద్దేశించి ద టీచర్స్ ఆఫ్ ద లా ఆర్ కాల్డ్ డాగ్స్. ధర్మశాస్త్రం ఉపదేశించేవారు వారిని పౌలు కుక్కలతో పోల్చే. వారి జాగ్రత్తగా ఉన్నారు. బివేర్ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్ ద జుడాయిజర్స్. యుధామత ప్రవిష్టులు, టీచర్ ఆఫ్ ద లా, స్క్రైబ్స్, వారి యొక్క బోధలు మీరు అనుసరించవద్దండి. ప్రమాదభరితమైనవి, దేని వాక్యానికి వ్యతిరేకమైనవి, దేని నిబంధనలకు వ్యతిరేకమైనవి. వారు దేవుని రక్షణకు, సాల్వేషన్, సాంక్టిఫికేషన్ అంత మాత్రమే కాకుండా ప్యూరిఫికేషన్, జస్టిఫికేషన్ ఇవన్నీ సంపూర్తి కావాలంటే మీరు మంచి కార్యం చేయాలి. ఇది చేయాలి, అది చేయాలి. సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంపోజ్ చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, వారు అక్కడ సర్కంసిషన్ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చారు. పాత కాలంలో సున్నతి ఆచారం ఉండేది. దేవుడు ఆనాడు అది విధించాడు, సున్నతి ఆచారాన్ని.
అది మనం చూస్తాం. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనంలో సత్యాన్ని మనం చూస్తాం. కానీ నూతన కాలంలో ఆ నిర్బంధమే లేదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో సున్నతి పొందడం ఎందుకు కానీ పొందకపోవడం కానీ ఏమీ లేదు. కానీ నూతన సృష్టిగా చేయబడాలి. సర్కంసిషన్ ఆఫ్ ద హార్ట్, నాట్ ద ఫ్లెష్. శరీర సంబంధం సున్నతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన హృదయ సున్నతి అవసరం. అదే నూతన సృష్టి. నూతన సృష్టిగా మారితేనే కానీ నీకు పరలోక భాగ్యం లభిస్తుంది. కానీ శరీర సంబంధ సున్నతి అనేది అది నిష్ప్రయోజనమైనది, బాహ్య సంబంధమైనది, అవుట్వర్డ్ సింబల్. సాల్వేషన్, రక్షణకు అది ఏమాత్రం కూడా దోహదం చేయలేదు. అది కానీ ఇన్సిస్ట్ చేస్తూ మీరు సర్కంసిషన్ పాటించాలి అంటూ రకరకాల చెడు బోధనలు బోధిస్తూ ప్రజలందరూ వారు ఎంతగానో భయప్రాంతం చేస్తూ వచ్చారు. ఇది చేయాలి, లేకపోతే ఇలా అవుతుంది, అలా అవుతుందని చెప్పేసి ప్రజలను, ఆనాటి సామాన్య విశ్వాసులను వారు భయప్రాంతం చేస్తూ వచ్చారు. కాబట్టి అపొస్తలుడైన పౌలు వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా ఉండాలనగా వాకింగ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్, ఆత్మతో సత్యముతో మీరు నడవాలి. సబ్మిట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మకు లోబడాలి. ట్రస్ట్ ఇన్ హిస్ వర్డ్, దేవుని వాక్యాన్ని మీరు నమ్మాలి. లివ్ ద వే దట్ గాడ్ ఇంటెండెడ్ హిస్ చిల్డ్రన్ టు లివ్. ప్రభు ఏ రీతిగా మన జీవితాన్ని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం జీవించాలి. ప్రభు ఏ రీతిగా ప్రేమించాడో ఆ రీతిగా మనం ప్రేమించాలి. ఇది ప్రభు కూడా జీవితం, కానీ దాన్ని భిన్నంగా ప్రభు కూడా విధంగా కాకుండా మరొక విధంగా మేము జీవించాలి. అనగా you do according to our teachings. A teaching, a false doctrine, a false theology, it's against the scriptures, it's against the gospel, it's against the glorious gospel of Christ. మహిమాన్వితమైన ఆ స్వార్థకు వ్యతిరేకమైనదే ద గాస్పుల్ ఆఫ్ లీగలిజం. ఈనాడు కూడా ఇది ప్రభుత్వం ఉన్నది. ఈనాడు ప్రభుత్వం కొన్ని చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, అలా చేస్తేనే కానీ ఇది జరగదు అంటూ ప్రబోధించేవారు ఈనాడు ఎందరో ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఫాల్స్ డాక్టర్స్ విషయమే జాగ్రత్త పడుతూ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరారు. కాబట్టి వారి బోధనలు లొంగిపోకుండా మీరు ఆత్మతో సత్యముతో జీవించాలి, దేని వాక్యాన్ని నమ్మాలి, అది అనుసరించాలి. ప్రభు ఏ రీతిగా నువ్వు జీవితాన్ని కోరుకుంటున్నాడో ఆ రీతిగా నువ్వు నేను జీవించినప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రకటన 22:15 ఒక మాట రాయబడింది. అంటే అబద్ధికులు, విగ్రహారాధికులు, కుక్కలను, మాంత్రికులను, అబద్ధం జరిగిన ప్రతి వాడు ప్రేమించి జరిగిన ప్రతి వాడు కూడా వాళ్ళు వెలుపట ఉంటారు. దోస్ ప్రీచ్ ఫాల్స్ డాక్టర్స్ విల్ బి అవుట్ సైడ్ ద హెవెన్. పరలోక రాజ్యం వాళ్ళు వెలుపట ఉంటారు. అందుకే ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు బోధలు కాకుండా ఉండండి. ఎందుకనగా మొట్టమొదటిగా దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. వెన్ ఐ ప్రీచ్ ఫాల్స్ డాక్ట్రైన్ ఐ విల్ బి పనిష్డ్, ఐ విల్ బి జడ్జ్డ్ బై గాడ్. అబద్ధ బోధకులందరూ కూడా వారు వెలపట ఉంటారు. అవుట్ సైడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నో ఎంట్రన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి అనేకులు బోధలు కాకుండా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుందక చాలా ప్రమాదభరితం. వారి టీచింగ్సే ఒకవేళ దేని వైపు నడిపిస్తాయి, వాళ్ళ టీచింగ్సే నరక వైపు నడిపిస్తాయి. కాబట్టి బోధకులమైన మనం వాక్య ప్రబోధించే ప్రతి విశ్వాసి, చెప్పే ప్రతి విశ్వాసి జాగ్రత్తగా ఉంటూ, ప్రతి విశ్వాసి కూడా అబద్ధ బోధకులు బోధించే ఆ బోధకులు లోను కాకుండా పరీక్షించి ఆత్మతో సత్యముతో మీరు నడుచుకున్నప్పుడు తప్పుకున్నప్పుడు ఒక రాజ్య ప్రవేశం సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి అలాంటి ప్రవేశం ప్రతి బిడ్డకు లభించాలని కోరుకుంటూ ప్రభువును దీవిస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. నేడు అనేక అబద్ధ బోధకులు బయలుదేరారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు తండ్రి. దేని వాక్యాన్ని మీ స్వార్థకు వ్యతిరేక స్వార్థ భిన్నమైన బోధలు చేస్తూనే ఉన్నారు, ఉపదేశాలు చేస్తూనే ఉన్నారు మా తండ్రి. మీరు ఏ ఉపదేశం మాకు అందించారో ప్రవక్తల అపొస్తలుల పునాది మీకు కట్టబడుతూ ప్రభు నాయన ఆత్మతో సత్యంతో జీవిస్తూ మేము ఏ విధంగా జీవితం కోరుకుంటున్నారో ఆ రీతిగా జీవించే కృపను మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. ప్రేమల మా తండ్రి, ప్రతి బిడ్డ నూతన సృష్టిగా చేయబడిన వాడే మా ప్రభువా. మీరు అంటుకట్టబడి మా తండ్రి,
మీ వల్ల జీవిస్తే ముందు సాగిపోవడం పరలోక భాగ్యాన్ని పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.